హలో అండి తెలంగాణ స్టైల్ చేపల పులుసు అండి. ఫస్ట్గా దాల్చిన చెక్క, 2 యాలక్కాయలు, జీలకర్ర, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు మొత్తం మంచిగా కొంచెం వేయించుకోండి. లైట్గా 1 నిమిషం అట్లా వేయించుకోండి. వేయించి పక్కన పెట్టేసి ఉల్లిగడ్డలు మంచిగా కొంచెం పచ్చితనం పోయేటట్టు కొంచెం వేయించుకోండి. ఉల్లిగడ్డలు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన దాకా వేయించుకోండి. శుభ్రంగా కడిగిన చేప ముక్కలకి 1 స్పూన్ పసుపు, స్పూన్ ఉప్పు చూసి పులుసులో వేసి మీకు రుచికి సరిపడా కారం 2 స్పూన్లు వేసుకుంటాను నేనైతే. అల్లం, దాల్చిన చెక్క అన్నీ మిక్సీ పట్టిన పేస్ట్, అల్లం పేస్ట్ మంచిగా కలుపుకోండి. ఇలా చేపలకు పెట్టేటట్టు శుభ్రంగా. అందులో ఆయిల్ వేసుకోండి. నూనె వేడైన తర్వాత చిన్నగా ఒక్కొక్క ముక్క ఇలా సరి చేసుకొని నూనె పైకి తేలింది కదా ఫ్రెండ్స్. నూనె పైకి తేలిన తర్వాత చింతపండు గుజ్జుని మనం వేసుకోవాలి. దాంట్లో తర్వాత చింతపండు గుజ్జు ముక్కలు మునిగే వరకు చింతపండు పులుసు వేసుకోవాలి. మనకి ఇష్టమైనంత. కొంచెం పెట్టొద్దులే కానీ కొంచెం ఒక్కసారి ఇలా కదిలినట్టు కదులుకోండి. కొంచెం మనకి ముక్కలు చింతపండు గుజ్జుంది కాబట్టి ముక్కలు ఈ పులుసు అంతా దగ్గర పడేసరికి మనకి ఒక 10 నిమిషాలు టైం పడుతుంది ఫ్రెండ్స్. ఈ తర్వాత చూసుకుందాం. చేపల పులుసు రెడీ అయిపోయిందండి. కొత్తిమీర కొంచెం పైన వేసిన తర్వాత బంద్ చేసుకోవటమే. త్వరగా వచ్చిందండి. కావాలంటే ట్రై చేసుకోండి.